నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఫిలిం నగర్ సొసైటీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం. చూడొచ్చు, ఫిలిం నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సినిమాలకు సంబంధించి మరి అందరూ ఉంటారు. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కాంప్లెక్స్, ఫిలిం నగర్ దైవ సన్నిధానం, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి బోర్డు ఉంది. ఇక్కడ కొద్దిమంది మరి వాళ్ళు ఒక ధర్నా చేస్తున్నట్టున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నట్టున్నారు. మరి ఒక ఫ్లెక్సీ ఉంది, అక్కడ చాలామంది ఉన్నారు. అడిగి తెలుసుకుందాం మరి ఏదని మీద ఎందుకు ఇంతమంది వచ్చిర్రు, ఏంది వాళ్ళ నిరసన ఏందని అడుగుదాం. ఇక్కడ చూడొచ్చు, శివభగవాను కించపరిచిన నాగబంధం సినిమా డైరెక్టరు, సెన్సార్ బోర్డు సభ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి, అమెజాన్ ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ నుండి వెంటనే తొలగించాలని ఒకటి ఉంది. మరి శ్రీనివాస్ యాదవ్ మీ అందరికి తెలుసు, గతంలో మరి అనేక మరి సినిమాలు కూడా నిర్మించిన వ్యక్తి, ప్రొడ్యూసరు, మరి రియల్ ఎస్టేట్లో కూడా అనేక పనులు చేసిన వ్యక్తి. మరి అన్నకు దీంతో ఏం సంబంధం, ఇక్కడ ఎందుకు ఉన్నాడో మాట్లాడదాం. నమస్తే. నమస్తే బ్రదర్. చెప్పండి అన్న, ఇంత పెద్ద ఫ్లెక్సీ వేయించి ఇంతమంది టీముని పెట్టుకొని అసలు ఏం చేస్తారు ఇక్కడ? ఇది నాగబంధం మూవీలో సెకండ్ హాఫ్లో శివుని గుడిని కూలగొట్టి శివాలయంని స్విమ్మింగ్ పూల్ చేసి అక్కడ మర్డర్ చేయడము, రేపు చేయడం ఒక సీన్ దాని ముందు ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి నగ్నంగా క్యాడ్బరీ డాన్స్ ఇక చూడవచ్చు అండి. ఇక్కడ ఇది మనకు శివలింగాన్ని స్విమ్మింగ్ పూల్ చేసి, అంటే శివలింగం ఆకారంలో స్విమ్మింగ్ పూల్ ఉంది. దీంట్లో ఒక బాడీ బిల్డరు, మరి విలను ఏదో క్యారెక్టర్ ఉంది. తర్వాత కొద్దిమంది అమ్మాయిలు అర్ధనగ్నంతో రొమాన్స్ చేస్తున్నట్టు ఉంది. మరి బట్టలు ఇప్పి మాలిష్ చేస్తూ ఆడికి నగ్నంగా చేస్తుర్రు. నేను సినిమాలు తీసిన సినిమాలలో ఏ దేవుడిని కానీ, ఫస్ట్ శివదేవుడు అంటే హిందువుల ఆరాధ్య దేవుడు శివుడు. శివుని ఆజ్ఞ లేని చీమ కుట్టదు. శివుడి ఆత్మ అంటే శివలింగం ఆత్మ, మన ఆత్మ ఎట్లాగో శివాత్మ లింగం. అంత పవిత్రమైన దాన్ని ఇంత వల్గర్గా తీసిన డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఆ సెన్సార్ బోర్డు ఎట్లా ఇచ్చిందో పర్మిషన్, సెన్సార్ బోర్డు మీద కూడా చర్యలు తీసుకున్నా. ఆ సెన్సార్ బోర్డుకి తెలివి ఉంటే ఇది వచ్చేదే కాదు కదా. ఎవరైనా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలను దేవుళ్ళని ఇట్లా చూపిమని చెప్పలే. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలోనే లేనటువంటి మన తెలంగాణలో సినీ పరిశ్రమ ఉండాలని ఇన్ని ఆప్షన్స్ మనకిస్తే, ఆ సార్ ఇన్ని ఆప్షన్స్ ఇస్తే ఈయన చెత్త కొడుకులు ఇట్లాంటి సినిమాలు తీసి ఎవరు మనోభావాలు దెబ్బతీస్తారు, ఎవరెవరికి గొడవలు పెట్టాలనుకుంటుర్రు. అందరు దేవుళ్ళు ఒకటే, ఎవరిని ఇట్లా కించపరచొద్దు. రైట్, తీయాలన్నా చెప్పుతో చూపించాలన్నా నోటితోనే చెప్పాలన్నా సంబంధం అట్లా వద్దా? సరే, ఓకే. ఇక్కడ ఖాళీ శ్రీశైలంలో భక్తులు ఈ సినిమా నేను శ్రీశైలం ఇది నేను శ్రీశైలంకి వెళ్ళిన. నేను ఫస్ట్ హాఫ్ సినిమా చూసినా, నాకు ఫోన్లో వస్తే సెకండ్ హాఫ్ చూడకుండా వెళ్ళినా. బాగుందని అందరు చెప్పినా చూడమన్నా. సినిమా చూడమని చెప్పారు కొంతమంది చెప్పిన. ఫస్ట్ హాఫ్ చూసిన, ఫస్ట్ హాఫ్ చూసిన నేను ఫస్ట్ హాఫ్ చూసిన. తర్వాత శివాలయం శ్రీశైలంలో నేను శివభక్తుని, ఎవ్రీ నెల శ్రీశైలంలో ఉంటాను. నేను వెళ్ళి శివుని ఆధారించే నేను, నాకు 200 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇటు స్పోర్ట్స్ మ్యాన్లు ఉంటారు, అటు భక్తులు ఉన్నారు మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆశ్రమం ఆపదలో పడ్డదని అక్కడికి వెళ్ళి ఆశ్రమం చూస్తుంటే తమ్ముడు ఒక ఛాలెంజ్ ఇస్తుంది నాకు. మా కుల మతాలు లేవు, మల్లికార్జున రెడ్డి నా తమ్ముడు నాకు ఛాలెంజ్ ఇస్తుండు. చెప్పు తమ్ముడు, ఏం ఛాలెంజ్? చెప్పండి. నేను సినిమా చూసాను, నేను మూవీ చూసి షాక్ అయ్యా. ఏంది ఇంత పబ్లిక్ గా ఒక శివలింగంని అట్లా పెట్టి అందులో ఒక విలన్ పోయి స్విమ్మింగ్ పూల్ కట్టుకొని చుట్టూ అమ్మాయిలను పెట్టుకొని ఏంది అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటారు శివుల్లో? ఇప్పుడు ఆ మూవీ ఆ సీన్ చూసినంతసేపు దానికంటే బిఫోర్ సీన్ చూస్తే వేరే వాళ్ళు మేము ఇంత భక్తులం, మాకే దేవుని మీద అంత వేరే ఏదో వచ్చేంత ఘోరంగా చూపించారు. ఎవరు రెస్పాన్స్, వాళ్ళకు తెలివిలు ఉన్నాయా లేకుంటే ఏం చూస్తారు అనేది అర్థం కాలేదు. ఇంతమంది హిందూస్ ఆ సినిమాని సక్సెస్ చేసారు, కానీ ఒక్కరికన్నా ఇది అనిపించలేదా ఇట్లా మన దేవుని సినిమా హిందువే, ప్రొడ్యూస్ చేసి కూడా హిందువే, మళ్ళీ అక్కడ అవమానించింది కూడా హిందూ దేవుణ్ణి.
ఎంత అన్యాయం ఉంటుంది. ఒక సినిమా అనేది నీకు ఏది అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క ఉండాలి. ఇప్పుడు మరి మీరు ఒక అఖండ 2 మూవీ చూడండి. అఖండ 2 మూవీలో ఫస్ట్ ఆ విషపూరితమైన అవన్నీ వస్తాయి. వచ్చినప్పుడు దేవుడు ఎట్లా కాపాడిండు, ఎవరు ఒక ప్రాణం పోకుండా దేవుడు కాపాడిండు. అది నమ్మకం, దేవుని మీద నమ్మకంతో అట్లుండాలి. అంతేగాని నువ్వు ఇదంతా చేసి దేవుని మీద నమ్మకం తీసేసి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు? ఎవరికి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇంకోటి ఎంత అయినా సరే ఏ మతస్థులు కూడా దేవుని ఇంత అవమానించలేదు. ఒక గుళ్ళున్న అమ్మాయిని ఎత్తుకుపోయి రేప్ చేసేంత ఏ పరమతస్థులు చేయలేదు. అప్పుడు వాళ్ళు పోరాటం చేసింది రాజ్యాల కోసం చేసిరు, తర్వాత మతాలు కన్వర్ట్ చేయడానికి చేసిరు తప్ప ఏ రోజు కూడా మతాన్ని కించపరచలేదు. కానీ ఈ సినిమా ద్వారా ఎంత మత కించపరిచిరు అంటే దేవుణ్ణి చాలా అవమానించారు. ఎవరండి ఇంత వల్గర్గా చూపిస్తారా అండి దేవుణ్ణి? చూడండి ఇంత వల్గర్గా ఒక శివుని భక్తులు ఒక శివుని అది రూపం పెట్టేసి మనం ఒక రాయిని పూజ చేస్తాం. మనము ఒక రాయికి మనం అది చేస్తాము, చెట్టుకు పూజ చేస్తాం, గాలికి పూజ చేస్తాం, ప్రతి దానికి నీరుకు పూజ చేస్తాం, నిప్పుకు పూజ చేస్తాం. అదే ఒక ముస్లిం వాళ్ళని ఇట్లా కించపరిస్తే వాడు బయటికి వెళ్ళగలుగుతాడా అండి? అండ్ ఇంకోటి సెన్సార్ బోర్డ్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది బ్రదర్? ఇది ఒకసారి జూమ్ చేయండి. సెన్సార్ బోర్డ్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? నేను సినిమా ఓటీటీలో చూసిన. ఒకవేళ నేను థియేటర్లో చూసుంటే మాత్రం చాలా పెద్ద న్యూసెన్స్ అవుతుండే అక్కడనే. అసలు నేను ఓటీటీలో పోయినసారి రోజు చూసి నేను షాక్ అయినా. ఏంది వీళ్ళు ఇంత దేవుని ఇంత కించపరిచి తీసిండు అంటే మనకి అంత దేవుడు, మన హిందూ దేవుళ్ళు అంటే అంత చులకన అయిపోయారా? అంత చులకన అయిపోయారా దేవుళ్ళు అంటే? ఇప్పుడు నువ్వు దేవుడు అంటే నువ్వు పూజించకపో, అది మాకు అవసరం లేదు. కానీ రెస్పెక్ట్ ఇవ్వడం. డైరెక్టర్ ఎవరు? అభిషేక్ చాలా పెద్ద సపోర్ట్ ఉందట. సపోర్ట్ ఉందని ఒక విషయం చెప్తా. ఎంత పెద్దోళ్ళ సపోర్ట్ ఉన్నా ఆ పెద్దోళ్ళందరూ కూడా మళ్ళీ లాస్ట్ పోవాల్సింది దేవుని దగ్గరికి పోవాలి. అర్థమైందా? పొద్దుగా మొత్తం అంతా అందరూ శివైక్యం కావాల్సిన వాళ్ళే, దేవుని దగ్గర పోవాల్సిన వాళ్ళే. పొద్దుగా లేస్తే వాళ్ళ దగ్గర ఇండ్ల పూజలు చేస్తారు, దీపాలు పెడతారు, హారతులు ఇచ్చుకుంటారు, అన్ని చేస్తారు. కుటుంబ సభ్యులైనా ఖండించాలి. అట్లీస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు వానికన్నా తెలివి ఉండాలి. ఇప్పుడు నువ్వు దేవుని హైప్ చేసి చూపి, అంతేగాని ఇప్పుడు నువ్వు ఉందో అందరినీ చంపేసినాక లాస్ట్ విలన్ బతుకుతే గీని చంపనికి శివుడు దిగి రావాలనా? ఇప్పుడు వీని చంపనికి శివుడు దిగి రావాలనా? నువ్వు ఎంతసేపు నువ్వు వీడు రాక్షసుడు ఉంటాడంట, రాక్షసుడు పోయి వీడు చంపుతుంటాడంట, గుడిలో అమ్మాయిలను ఎత్తుకుపోతాడంట, శివుని విగ్రహం శివుని అది పెట్టుకొని వాడు స్విమ్మింగ్ పూల్ చేస్తాడంట, వీని చంపనికి శివుడు దిగి వస్తాడా? ఏందండి ఇది కరెక్ట్ అనిపిస్తుంది? అదేమన్నా అభిషేక్ నామకు? ఇప్పుడు మెయిన్గా మీ అబ్జెక్షన్ ఒక్కటి చెప్పండి సార్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మాకు ఈ అమెజాన్లో కానీ ఇంట్లో కానీ ఆ సీన్స్ అనేవి కంప్లీట్గా తీసేయాలి. అవి ఎందుకు అంటే చూసే ప్రతి హిందువుకి దేవుని మీద నమ్మకం పోతుంది. క్షమాపణ అడుగుతలేరా? క్షమాపణ చెప్పాలి. అది ఆయన క్షమాపణ అనేది ఆ దేవుడే చూసుకుంటాడండి. ఆ శివుడు ఆయన ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు, బతికి బట్ట కట్టింది లేదు. శివునితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికి బట్ట కట్టింది లేదు. సరే అది ఏదైనా ఉండండి అండి. ఇది మా దేవుడు, మా దేవుడిని మేము పూజిస్తున్నాము, మా దేవుడిని మీరు అవమానించవద్దు. మరి ఇంతమంది శివభక్తులు ఉన్నారన్న అమెజాన్ ప్రైమ్ లో చూసుంటారు, థియేటర్ లో చూసుంటారు. మల్లికార్జున్ రెడ్డి, ఒక శ్రీనివాస్ యాదవ్ మరి పోరాటం చేస్తారు. వాళ్ళ అందరికి చీము, నెత్తురు, రక్తం ఒకటి. ఇప్పుడు ఒక్క విషయం చిన్నది ఏదైనా అయితే అందరూ బయటికి రావాలి. అట్లాంటిది వీళ్ళు ఎవరు రాకుండా సినిమాని చూసి సప్పట్లు కొట్టి ఇది ఏంది అసలు? కొంచెమన్నా మనం సినిమా చూస్తున్నామంటే ఎంటర్టైన్మెంట్ కాదు, దాంట్లో మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థమైతలేదు నాకు. మరి ఇంత అన్యాయమా? చెప్పండి ఫైనల్ గా కన్క్లూజన్. మాకు ఒకటి సార్, ఫైనల్ ఒకటే, మాకు అమెజాన్ల నుండి ఈ సీన్ మేము సినిమా మొత్తం తీసేయని అంటలేము. పాపం వాళ్ళు ప్రొడ్యూసర్లు కష్టపడ్డారు, వాళ్ళకు కోట్లు పెట్టారు. మేము వాళ్ళని నష్టపరచాలని మేము అంటలేము, వాళ్ళని మేము ఎవరిని అంటలేము. మాకు ఈ సీన్లు ఒకటి, గుళ్ళ నుండి ఒక అమ్మాయిని రేప్ చేయడానికి వాడు తీసుకొని పోతాడు ఒక సైనికుడు. ఆ ఒక సీను, ఈ 2 సీన్లు మాకు తీసేసి అభిషేక్ నామా మాకు కాదు మొత్తం దేవుడికి క్షమాపణ చెప్పాలి, శివుడికి క్షమాపణ చెప్పాలి. ఇక మేము ఏదో 4-5 వచ్చినామని కాదు. ఇవాళ న్యూసెన్స్ కావద్దు, ఏది కావద్దు. పబ్లిక్లో ఏంది అంటే నీట్గా జనాలకు చేరేంత వరకు మాకు కూడా వస్తారు, రమ్మంటే వస్తారు. కాకపోతే న్యూసెన్స్ కావద్దు, ఎవరికి పబ్లిక్కి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి
శాంతియుతంగా చేస్తున్న నిరసన. ఒకవేళ అది తీసేయకపోతే అప్పుడు మేము మాది మేము శివభక్తులు అన్నారు కదా, కొద్ది సైడ్ ఇవ్వండి. మీరు అడిగారు కదా రక్తం మసట్లేదా శివభక్తులకి అంటే, శివభక్తులు రగిలించిన మంటనే ఇదంతా బగ 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 మంట. లేదు లేదు, శ్రీశైలంలో ఇప్పుడు బ్యానర్లు, శ్రీశైలం సాములు ఈరోజు యాక్చువల్లీ పర్మిషన్ తీసుకోవాలి. మాతో వచ్చిన పొరపాటు వల్ల మేము ఏంటంటే వైలెన్స్ లేకుండా నీట్గా డిపార్ట్మెంట్ వాళ్ళంతా బందోబస్తు వైలెన్స్ చేయమండి. సైలెన్స్గానే నిరసన చేస్తాం, సైలెంట్గా. ప్రొడ్యూసర్ నేను కూడా సినిమాలో వ్యతిరేకం కాదు. నా ఫస్ట్ సినిమా హైవే, సెకండ్ సినిమా బీభత్సం, థర్డ్ సినిమా రణం 2 శ్రీయర్ అని ఉంటాడు. అందులో చనిపోయిన తర్వాత పాత్ర తక్కువ చేసి వేరే వాళ్ళు వచ్చారు. నా ప్రాణమిత్రుడు పెద్ద ఎన్టీఆర్, పాతకాలం వాళ్ళు నాగేశ్వరరావు, కృష్ణ సినిమా గుండెకాయలు అంటూ వాళ్ళు ఉంటే ఇట్లాంటి సినిమాలకి తీయనియరండి. వాళ్ళు గౌరవం ఇచ్చారు సినిమాని. వాళ్ళు ఎలాంటి సినిమాలు తీసారు, పౌరాణిక సినిమాలు, వాళ్ళు ఎంత నీట్గా తీసారు. ఏం తరం మారుతారు ఏమంటారు. ఓన్లీ 2 సీన్లు. సినిమా వాడు ఉండి సినిమా వాడికి నేను చేయట్లేదు. ఒక డిస్ట్రిబ్యూషన్ చేసిన నా మంచి మిత్రుడు, పేరు చెప్పదలుచుకోలేదు, దిల్లు ఉంది కానీ రాజుగారికి డిస్ట్రిబ్యూషన్ చేసిన రాజుగారు, మనం ఆల్రెడీ కలిసి ఉన్నాం, మనకు మంచి ర్యాప్ ఉంది. నాకు టైటిల్ కూడా ఇచ్చారు, చిన్న సినిమా నిర్మాత యుద్ధమయూరుడు టైటిల్ ఇచ్చారు. మీకు దిల్ రాజు అని పేరు వచ్చింది తప్ప నాకు అనుకుంటా కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఆయన చేసినట్టు లేదు లేదు. అతను లేదు చెప్పేనండి, అతను డిస్ట్రిబ్యూషన్ చేసినా చేయకపోయినా ఫిలిం ప్రొడ్యూసర్ ఫిలిం ఛాంబర్ అతనికి చైర్మన్ గవర్నమెంట్ నుంచి అది ఇచ్చింది ఒక పోస్టు. ఎలక్షన్ లో నేను వాలంటీర్గా వర్క్ చేసి గజమాలేసి ఛాంపియన్ కూడా తెస్తే ఇక్కడ వద్దంటే బయట ఓపెన్ చేసిన. అంత మంచి ర్యాప్ ఉంది. ఆయన ప్రొడ్యూస్ చేసినా చేయకపోయినా స్పందించాలి దీని మీద. మీరు వినతి పత్రం ఇచ్చిర్రా, కలిసిర్రా? లేదు లేదు. ఇప్పుడు శివాలయం నుంచి మొదలైన, శ్రీశైలంలో మొదలైన కథ ఇది నార్త్ కి వెళ్తుంది. ఏ అవి హిందీ में भी बोलते सुनो, ये यहाँ पे स्टार्ट हुआ सो है, ये श्रीशैलम से स्टार्ट होके तयम बेस कर हम नासिक, वहाँ पे पिंडा पदार्थ छोड़ते, शिव के नाम पे पिंडा पदार्थ छोड़ते, 7 तरफ उधर 7 तरफ उधर, ये पूरा नॉर्थ को भी जाता, बहुत बैलेंस होता है. देखो इसलिए वो शॉर्ट कट करो बोल रहा हूँ. शिव भक्त कोई साइलेंट नहीं है. अभी स्टार्ट हुआ वहाँ శ్రీశైలం में స్టార్ట్ हुआ. తెలుగు రాష్ట్రాలలో శివభక్తులకు ఏం చెప్తారు? 2 రాష్ట్రాల శివభక్తులు అందరూ రియాక్ట్ కండి. దేవుని పూజించేంత రియాక్ట్ కండి. మగవాళ్ళు అయితే మాట్లాడండి, బయటకు వచ్చి చేత కాకపోతే మెసేజ్ ఇవ్వండి, లేదంటే వీటిని ఇప్పుడే మనం వీటిని ఖండిస్తే ఫర్దర్ ఫ్యూచర్ గా ఇట్లాంటివి రావు. మన దేవుళ్ళను మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆదిలోనే అంతం చేయాలి. ఇది ఫర్దర్ గా మాకు రావద్దు. అండ్ ఇప్పుడు మేము దీన్ని ప్రొటెస్ట్ చేసేది ఎందుకు అంటే, ఫర్దర్ గా ఇట్లాంటి మూవీస్ రావద్దు. ప్రతి సినిమాలక మేము సీన్ కి వ్యతిరేకం సార్. ఇక్కడ మూవీకి వ్యతిరేకం కాదండి. ఇప్పుడు వాళ్ళు మంచి సినిమాలు తీయాలి, వాళ్ళకి రావాలి, జనాలకు పోవాలి, అవన్నీ ఓకే. మేము ఇక్కడ సీన్స్ కి ఓన్లీ ఆ 2 సీన్స్ కి మేము వ్యతిరేకం. ఇప్పుడు ప్రతి ఒక్క శివభక్తులనే కాదు, ప్రతి హిందూ ఈ సీన్ మీద రియాక్ట్ కావాలి. అట్లా రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఎవరు ఈ ధైర్యం చేయరు, మన దేవుళ్ళని కించపరచరు. చెప్పండి అన్న, మీరు మీ పేరేం పేరు, మీరు ఎందుకు వచ్చారు? ఇంకా కొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా వచ్చారు. మీ తర్వాత వాళ్ళతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఒక 2 నిమిషాల్లో చెప్పండి. నేను మా సోదరుడు మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపు మేరకు మరి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, నాగవందం అనే సినిమాలో అది చూసిన అయితే వాడు డైరెక్టరా పిచ్చోడా మంచోడా అర్థమవుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యకైనా కానీ అభిషేక్ నామ్ అనే పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందట ఆయనకి. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్, అది ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ అని ఉండని తెలివైనోడు. అంటే వెనకటికి ఒక సామెత ఉండే, ఊళ్ళలో అందరు చెప్తారు, నేను కూడా విలేజే, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ అమలాపూర్ విలేజ్ నాది. ఊళ్ళలో అంటుండే చదువుకున్న అరే బెదవా, నువ్వు చదువుకున్నావు, ఒక శివుణ్ణి హిందూ మనోభావాలను ఎట్లా దెబ్బతీస్తావు నువ్వు? ఇవాళ ఆరంభం అయ్యింది బిడ్డ. వేరేది హైదరాబాద్ అంటే గంగా జమునాకి తైజీబాయ్. ఇవాళ ముస్లింలు శివుని భక్తులు. మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏమన్నా చిచ్చు పెడదాం అనుకున్నావా? లేకుంటే ఏమో మత కళాలు సృష్టిద్దాం అనుకున్నా? పీస్ఫుల్గా ఉండే రాష్ట్రాన్ని
ఇవాళ ఈ దేవుణ్ణి మొన్ననే ఒక కాకరోజ్ పార్టీ అని ఒకటి పెట్టిండు, దాంట్లో దుష్టశక్తులు ఉన్నాయి, పీస్ఫుల్ చేయమని ప్రధాని కూడా పర్మిషన్ ఇచ్చిండు. నువ్వు పీస్ఫుల్ చేయండి, నీ రైట్స్ మాట్లాడండి. కానీ హిందూ దేవతలను కించపరిచేది నీకు ఎవరిచ్చిండు రైట్స్? ఇట్లాంటి వాళ్ళు బాగా రెచ్చిపోతూ ఉండరు. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇట్లాంటి సీన్ తీస్తా డైరెక్టర్షిప్ మళ్ళీ ఇంకోసారి సినిమా తీయొద్దు. ఈ సెన్సార్ బోర్డు ఎట్లా స్పాట్ చేస్తాడు? అందులో శివుణ్ణి పెట్టి అందులో నాట్యం ఆడిపిస్తే ఎవరిని బావోలు బట్టి నువ్వు హిందువు కావా? ఇవాళ నాకు రైట్స్ ఉన్నాయా? ఒక అల్లా నన్నులేము, అందరు సమానం. ఇవాళ హైదరాబాద్ అంటే ఇండియన్ అంటేనే హిందూ ముస్లిం సిక్ ఇసాయి, ఇది అందరం ఉంటేనే ఈ దేశం ఉంది. ఈ దేశంలో ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ వాళ్ళు విమర్శిస్తలేరు. నువ్వు హిందువు అయ్యి శివుణ్ణి విమర్శిస్తావా? నువ్వు ఇంట్లో ఏం ఆన్సర్ ఇస్తావు? నీ పిల్లలకి ఏం బుద్ధి చెప్తున్నావు? నీకు ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం? ఇలా పేదగున్న రైతునయం ఇలా ఆయన రామాయణము భగవద్గీత చదువుతుండే, ఇలా భగవద్గీత పారాయణం అవుతుంది గుళ్ళల్లో. హిందూ అట్లా పిల్లలకు చదువు చెప్పాలని చదువురాని ఒక రైతు పిల్లలకు సార్ నా కొడుకుకో బిడ్డకో భగవద్గీత నేర్పించండి సార్ అని అడుగుతూ ఉండరు. అలాంటి బుద్ధి ఇవి పెట్టి నువ్వు సినిమా తీస్తావు. నీకు సెన్సార్ బోర్డు ఒకటి ఉంటుంది, ఆ బోర్డులో వాళ్ళు పాస్ చేస్తారు. ఎంత డబ్బులు ఇస్తావు? అంటే మా దేవుళ్ళే దొరికిందా? మా హిందూ దేవుళ్ళే దొరికిందా? ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ కాక్రోచ్ పార్టీ ఇప్పుడు ఉంటూ కాక్రోచ్ అని బొద్దింకలు, ఆ బొద్దింకల కన్నా అధ్వానమైన నువ్వు వాడిని చూసి ఆదర్శంగా తీసుకున్నావా? ఇంకెవరిని తీసుకుంటున్నావు? ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇవాళ పరుగెత్తుతుంది ఈ దేశం. ఎకనామీ ఇవాళ 5% ఉంది ఈ దేశంలో. మోడీ రాజ్యంలో ఇది ఎంతో ఉంది. కన్నెర చేసే బిడ్డ అందరు ఏకమైతే నీ సినిమాలన్నీ బంద్ అవుతాయి, మళ్ళీ భావోతాలు షురు అవుతాయి. అన్ని కళాకారులు మళ్ళీ లేస్తారు, ఆడ రైతులు మట్టిలకించి వస్తారు. అవి చూసుకుంటాం తోలుబొమ్మలాట. నీ తోలుబొమ్మలు ఎవరికి కావాలి మాకు సినిమా సీన్లో? నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి సీన్ రిపీట్ చేస్తే మొత్తం యావత్తు ఈ దేశంలో ఉన్న యావత్తు హిందువులు జాగృత అయి నీ ఇంటిని ముట్టడిస్తారు, నీ ఛాంబర్ని ముట్టడిస్తావు. మాకేం సంబంధం? మేము ఒక సినిమా చూస్తాం ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీతో ఎట్లా చూడగలుగుతారన్న? వాడు చూస్తాడా? నువ్వు భార్య పిల్లలతో చూడు ఈ సినిమా. నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు? దయచేసి నేను చెప్తాను, ఇక ముందు ఏ డైరెక్టర్ కానీ ఏ నిర్మాత కానీ ఇలాంటి సీన్లు రిపీట్ చేస్తే ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం, ఈ దేశాన్ని అల్లకల్లోలం చేస్తే ప్రధానిని కొడతా ఉన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిని కొడతా ఉన్నా. వీళ్ళకు బెయిల్ ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ వేసి లోపల వేయండి. మీరు ఇంకోసారి ఇంకోటి చేయడు. మీరు అన్నీ చేస్తుంటారు కాబట్టి వీళ్ళంతా విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి మదం ఎక్కి ఇవన్నీ చేస్తుంది. దయచేసి మరి నేను కూడా ప్రింట్ మీడియాలో కన్నా మీరు సర్క్యులేట్ చేయండి. మంచిగా నడిచి ఈ రాష్ట్రం దేశాన్ని చిచ్చర పిడుగులు వచ్చిండ్రు, దీన్ని నాశనం పట్టిద్దాం అనుకుని దయచేసి మీలాంటి వారు ప్రెస్ మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా బ్రదర్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను బయటికి తెచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇదండి శేఖర్ యాదవ్ అన్న చాలా ఆవేదన వ్యక్తం చేసిండు. మరి మిగతా శివభక్తులు కానీ హిందువులు కానీ మేల్కోవాలని చెప్తున్నాడు. వీళ్ళు సినిమాలలో డబ్బుల కోసం ఏ సీన్లు పడితే ఆ సీన్లు పట్టడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. మన ఓయి నుంచి రామకృష్ణ వచ్చిండు. రామకృష్ణ, మీరు ఇప్పుడు నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు శివుడు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది హిందువులకు ఆరాధ్యదేవైనటువంటి మన శివులను మరియు శివభక్తులను అవమానిస్తూ స్విమ్మింగ్ పూల్ని శివుణ్ణే స్విమ్మింగ్ పూల్ చేసినటువంటి ఈ దరిద్రుడైనటువంటి ఈ నాగబంధం డైరెక్టర్ని కానీ నిర్మాతని కానీ తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ సెన్సార్ బోర్డుపై ఈ సభ్యులు అసలు ఆ సినిమాని చూసి అసలు ఎట్లా మీరు పర్మిషన్ ఇచ్చిర్రు? సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఎట్లా ఇస్తుంది ఇట్లాంటి దౌర్భాగ్యమైన సినిమాలకు? ఈ ఒక మాట చెప్తా అన్నాము. ఈ రోజుల్లో మొత్తం ఫ్యాషన్ అయిపోయింది. హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీయనికనే ఈ డైరెక్టర్లే కానీ, ఈ నిర్మాతలే కానీ, మరియు ఈ సినిమా హీరోలే కానీ మొత్తం హిందూ భావాలని, హిందూ మనోభావాలను దెబ్బతీసినటువంటి వీళ్ళందరి మీద వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. వీళ్ళ యొక్క సెన్సార్ బోర్డు సభ్యులందరూ కలిసి వీళ్ళ యొక్క ఏ సినిమాని కానీ భవిష్యత్తులో వీళ్ళకు సర్టిఫికేట్ జారీ చేయదని మేము ఉస్మానియా నిరుద్యోగ తరఫున పోరాటం చేస్తున్నాం. కానీ నేను ఒక హిందువుగా ఈ శివభక్తులము, రామభక్తులము, భరతమాతకు అంధభక్తులము, అట్లాంటి వాళ్ళము మేము. ఇటువంటి మమ్మల్ని ఈరోజు అవమానించడం అంటే, శివుణ్ణి అవమానించడం అంటే యావత్ 150 కోట్ల మంది శివభక్తులను అవమానించడము. కాబట్టి డైరెక్టర్లారా, నిర్మాతలారా మరియు ఆ నటులు కూడా ఇట్లాంటి సినిమాలలో నటిస్తే మాత్రం మీకు చెప్పు దెబ్బలు పడతాయి. ఏదో మేము చూస్తూ ఊరుకుంటున్నాం హిందువులం.
మా దేవుణ్ణి కూడా ఇంకోసారి భవిష్యత్తులో కూడా ఏ హీరో కానీ ఏ డైరెక్టర్ కానీ ఏ నిర్మాత కానీ అందరూ హెచ్చరిస్తున్నాము. ఒక్కొక్కని బద్దలు బాసింగాలైతే ఇట్లా హిందువులు ఏదో హిందూ బంధువులు ఐక్యంగా అంటే హిందూ బంధువులారా ఐక్యంగా అండి. ఇట్లాంటి దొంగ సినిమాలని ఇట్లాంటి సినిమాలని డైరెక్టర్లని దొంగ నిర్మాతలని మనందరం కలిసి వాళ్ళ మీద చర్యలు భవిష్యత్తులో కార్యాచరణ ఉంటుంది. మేము నిరుద్యోగుల తరఫున పోరాడుతూనే మేము ఇట్లాంటివి అంటే సోషల్ అంటే మేము హిందువులమే కదా, మాకు కూడా బాధ్యత ఉంటుంది కదా. అందుకే అన్నగారి పిలుపు కోసము మాట్లాడదామని వచ్చినాము. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. ఇదండి రామకృష్ణకున్న ఆవేశంలో హిందువులకు శివుణ్ణి మొక్కేటోళ్లకు శివుణ్ణి మొక్కడమే కాదు, శివుడి జోలికి వచ్చిన వాళ్ళని కూడా అంతు దూల్చేదాకా శివభక్తులు చేయాలని కోరుకుంటూ మరి కాశీనాథ్ ఉన్నాడు. మరి ఎండ్రిన్ పార్టీ ఫౌండరు, మరి నిరుద్యోగ అధ్యక్షుడు. ఏం చెప్తావు కాశీ గారు? ఎందుకంటే కేవలం డబ్బుల కోసం ఒక తెలంగాణనే కాదు, భారతదేశంలో ఉన్న 130 కోట్ల యొక్క హిందువులని వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఇవాళ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడం ఈ డైరెక్షన్లకు ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ ఉన్న డమ్మీ హీరోలకు ఫ్యాషన్ అయిపోయింది. డబ్బులు కావాలంటే కూలీ పని చేసుకోండి, బిజినెస్ చేసుకోండి, బిల్డర్లు మంచి బిల్డింగ్లు కట్టుకోండి. కానీ కేవలం ఇక్కడ ఉన్న సమాజానికి ఎలాగైనా సరే ఒక సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సర్వనాశనం చేస్తున్నారంటే ఈ సినీ ఫీల్డ్ వాళ్ళు. ఇవాళ తెలంగాణలో ఉన్న తెలంగాణ కాదు భారతదేశం మొత్తం ఈ సినీ ఫీల్డ్ పైన చూసి మంచిగా ఏమైనా తీసుకోవాలంటే కూడా మంచి తీసుకుని గౌరవించుకునే స్వీకరించుకునే విధంగా నేర్చుకునే విధంగా ఉండాలి తప్ప ఈ సినిమా ఇండస్ట్రీ వల్ల మొత్తం సర్వ సమాజం మొత్తం భ్రష్టు పట్టించినటువంటి మరోసారి తెలియజేస్తా ఉన్నాం. ఒక శివలింగుని అనేటువంటి దేవుని గుడిలో స్విమ్మింగ్ చేసి ఏ దౌర్భాగ్యుడైనా ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మరి ఇలాంటి సినిమాలు తీస్తారా? సినిమాలు తీయాలనుకున్నప్పుడు చాలా అంశాలు ఉన్నాయి. ఒక తెలంగాణ ప్రేరేపితం చేసే విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తెలియజేసే విధంగా చరిత్ర హిస్టారికల్ చేయండి, దేవుల గురించి చేయండి. తెలుగు ప్రజలకు మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు మేము తెలియజేస్తూ ఉన్నామంటే ఇలాంటి దుర్మార్గులైనటువంటి డైరెక్టర్లు. ఇప్పుడు ఇది శివలింగం లాగుంది, ఇది స్విమ్మింగ్ పూల్. ఇలా అతను మంచి ఎంజాయ్ చేసుకుంటూ అమ్మాయిలందరితోని రాసలీలలు, ఇగో నాగబంధం సినిమా 100 కోట్లు సంపాదించుకునే దుర్మార్గుడిని అమెజాన్ ప్రైమ్ లో కూడా ఇలా అప్లోడ్ చేసింది. చూడండి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మన హిందువులకు వచ్చిందంటే అదే హిందువుల పైన హిందువుల యొక్క మానవ దెబ్బతీసే విధంగా ఎందుకు తీసుకున్నాడు మేము డైరెక్టర్ మేము ఇస్తా ఉన్నాం. ఇప్పుడు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ మన దగ్గర లేదు. ఒకవేళ ఉంటే ఇదే ఫిలిం నగర్లో ఇదే ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్ నుంచి పరిగెత్తి కొట్టించే వాళ్ళం మేము. కేవలం ఖచ్చితంగా వస్తాం. వందలాది మంది ఉస్మానియా విద్యార్థులు వచ్చి ఏం సినిమా తీసినారో బేకు ఈ సినిమా నీకు నస్తుందా లేదా సరే ఆయన తీసిండు. మరి సెన్సార్ బోర్డు ఒకటికి 4 సార్లు చూసి దానికి ఎక్కడ తప్పులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయన్నట్టు సెన్సార్ బోర్డు కూడా బాధ్యత వహించాలి. మరి సెన్సార్ బోర్డు అనేటువంటి వాళ్ళు ఇచ్చిన డబ్బులకు కకృతి పడి వాళ్ళు ఇచ్చే కొంచెం డబ్బులకు ఇచ్చేసి సెన్సార్ బోర్డు కూడా మొత్తం భ్రష్టు పట్టిపోయిందన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణలో ఉన్న యువకులు మహిళలు ప్రజలు సర్వనాశనం అవుతున్నారు, తప్పుదో పడుతున్నారు. ఇవాళ వ్యసనాలకు అలవాటు అవుతుందంటే దానిలో భాగంలో సినిమాతో పాటు సెన్సార్ బోర్డు కూడా ఉంది. సెన్సార్ బోర్డు కూడా తొలగిస్తే ఇవాళ సినిమా డైరెక్టర్లు ఎందుకు తీస్తారు, ప్రొడ్యూసర్లు ఎందుకు తీస్తారని మేము అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ కాశీ. ఏదైతే ప్రపంచ దేశాలకు మన హిందుత్వం ఏదైతే రామాయణం మహాభారతం ఏదైతే మన పురాణాలు చదవాలని చెప్తున్నారో మన పురాణాలని మన దేవుళ్ళని అవమానపరిచే విధంగా ఏదైతే డైరెక్టర్లు ఎట్లాంటి డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారో వాళ్ళ సినిమా ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టాలని హిందూ బంధువులకు పిలుపునిస్తున్నా. దాంతోపాటు ఇంకో విషయం కూడా చెప్తున్నా, మీకు డబ్బులు కావాలంటే ఇంత దిగజారుడు కంటెంట్ చేసి సినిమాలు తీయాల్సిన పని లేదు. ఏదో సామాజిక నేపథ్యాలు చూపించి సినిమాలు చేస్తే సరిపోయింది. ప్రపంచానికి ఆదర్శమైన మన దేవుళ్ళు నాసా సైంటిస్టులు కూడా మన మంత్రాలను చూసి దాని మీద రీసెర్చ్లు చేస్తున్నారు. అట్లాంటి నేపథ్యం ఉంది మనకి. అట్లాంటి నేపథ్యాన్ని మన ప్రతిష్టను మనం పెంచాలి. కానీ 10 అడుగులు కింద తగ్గించి ఎట్లాంటి వెధవల్ని ఎట్లాంటి డైరెక్టర్ని సినిమా ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టాలని ప్రథమంగా సినిమా ఫిలిం ఛాంబర్కి మరియు దిల్ రాజు గారికి చెప్తుంది ఏంటంటే ఇట్లాంటి వ్యక్తుల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి. పెట్టకపోతే మీలాంటి వ్యక్తులను కూడా ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టాల్సి వచ్చిందని తెలియజేస్తాను. చెప్పండి, నాగబంధం సినిమాలో స్విమ్మింగ్ పూల్ ఆకారం అంటే శివలింగం ఆకారంలో స్విమ్మింగ్ పూల్ చేసుకొని అలా రాసలీలలు చేయడానికి మీరు ఎట్లా చూస్తారు? ఈ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి విధంగా అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరి కూడా మనోభావాలు దెబ్బతీసినట్టు ఉండకూడదు. భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలో సినిమా తీస్తూ తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం అనేటువంటిది ఈ దేశ మూలవాసులైనటువంటి ప్రజలు శివుణ్ణి పూజిస్తారు. అట్లాంటి శివుణ్ణి పూజించేటువంటి గొప్ప దేవుణ్ణి
ఒక అవమానకరంగా ఒక రాసలీలకు ఉపయోగించుకునే స్విమ్మింగ్ పూల్ లాగా తీయడం అనేటువంటిది చాలా చూడండి ఫ్లెక్సీలో ఇది ఇంత దుర్మార్గమైనటువంటి సినిమాలో నాగబంధంలో ఇంటర్వెల్ తర్వాత ఈ సీన్ పెట్టినాక ఆ స్విమ్మింగ్ పూల్ ని ఆ ఆకారంలో కాకుండా వేరే ఆకారంలో కూడా పెట్టొచ్చు. భయం లేని కోడి బాజార్లో గుట్టు పెట్టినట్టు మరి ఇప్పుడు నాగబంధం డైరెక్టర్ అభిషేక్ నామా నాదే సినిమా ఫిలిం ఇండస్ట్రీ, నేను పెద్ద డైరెక్టర్ను, నాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు అని ఇట్లా విచ్చలవిడితనం చేసిండు. మీరేం చెప్తారు? ఇట్లాంటివి ప్రజల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఏ డైరెక్టర్కు ఏ నిర్మాత కూడా హక్కు లేదు. రైట్. అదే విధంగా చిన్న చిన్న సామాజిక అంశాలపైన తీసే సినిమా అంశాలపైన ఏమో సెన్సార్ బోర్డు పెడతారు. కానీ ఇట్లాంటి పనికిమాలిన విషయాలు బట్టలు ఇప్పేసి స్విమ్మింగ్ చేసేటువంటి దానిలను దేవాలయం కాడ తీసుకుపోయి పెడితే ప్రజల మనోభావాలు దెబ్బతినవా? అది కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా పెంచడమే కదా, అది సరైనది కాదు. దీనిపైన ఆ నిర్మాత పైన చర్య తీసుకోవాలి, సెన్సార్ బోర్డు సభ్యులను తొలగించాలి. సెన్సార్ బోర్డుని తొలగించాలి. ఇదండి నాగబంధం సినిమాలో మరి ఇంటర్వెల్ తర్వాత ఒక విలన్ వాడు మరి ఏందో తెలియదు, ఒక 10 మంది అమ్మాయిలు వచ్చి అర్ధనగ్నంగా వాడికి మసాజులు చేసుకుంటా మ్యూజిక్ ఇచ్చుకుంటా అంటే ఆ స్విమ్మింగ్ పూల్ని ఎట్లా తయారు చేసిండంటే శివలింగం ఆకారంలో చేసిండు. ఇప్పటిదాకా చరిత్రలో ఇన్ని సినిమాలు వచ్చినాయి కదా, తెలుగు సినిమా కానీ హిందీ సినిమా కానీ ఇంగ్లీష్ సినిమా కానీ ఏ సినిమాలో కూడా ఒక స్విమ్మింగ్ పూల్ను శివలింగం ఆకారంలో చేసి శివభగవాను అవమానించిన ఏ డైరెక్టర్ లేడు, ఏ ఇండస్ట్రీలో కూడా సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది లేదు. మరి తెలుగు సెన్సార్ బోర్డు సభ్యులు కడుపుకు మరి అన్నమే తింటుర్రా గడ్డి తింటుర్రా? మరి కనీసం ఇంగితగ్న సెన్సార్ అంటేనే ఏదన్నా తప్పు పోతే సెన్సార్ చేసి ఎడిట్ చేసి కట్ చేయాలంటారా? అవునా కదా? అంటే నువ్వు కట్ చేయకుండా నువ్వు సెన్సార్ చేయకుండా సెన్సార్ బోర్డు సభ్యులు ఎట్లా అయ్యారు? అసలు ఈ చైర్మన్ ఎవడు? ఈ అభిషేక్ ఆ డైరెక్టర్ అనేటోడు ఎవడు? ఆ రైటర్ ఎవడు? ఆ యాక్టింగ్ చేసినోడు కన్నా సిగ్గు లేదా? ఇది శివలింగం ఆకారంలో ఉంది. రేపు నన్ను చెప్పులతో కొడతారు సినిమాలలో. అంటే ఆడోళ్ళు వచ్చి మసాజ్ చేసారు కానీ మళ్ళీ బయట శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు, మల్లికార్జున్ రెడ్డి లాంటి వాళ్ళు, కాశీ లాంటి వాళ్ళు ఉంటే మరి మమ్మల్ని బడితే పూజ చేస్తారు. మరి వాళ్ళు చెప్పులతో మసాజ్ చేస్తారన్న ఇంగిత జ్ఞానం యాక్టర్ గాడికి లేదా? వాడు మనిషి కాదా? వాడు మనిషి పుట్టలేదా? అసలు ఈ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం వెళ్ళిందా? మరి సీఎంఓలో ఉండే మీడియా కానీ ఎవడన్నా సినిమా ఎవ్వడు చూడలేదా? కనీసం సీఎం దృష్టికి తీసుకెళ్ళాలన్నా వద్దా? ఇది రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా హిందూ సంస్థలలో కూడా ఉన్న హిందూ వాహిని కానీ, బజరంగ్ దళ్ కానీ, ఇంకా బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఇక బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దీని మీద స్పందించాలి. మరి ఓట్ల కోసమే హిందువులు కావాలన్నారు రే మీ అందరికీ. మరి హిందూ దేవులను కించపరిస్తే ఏడ ఉన్నారా మీ రాజకీయ నాయకులను అడుగుతూ ఇది మరి ఇక్కడితోని కనుక అభిషేక్ నాయర్ అది ట్రిమ్ చేసి సెన్సార్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఉంటుంది, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఉంటుంది. 2 రాష్ట్రాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలియజేస్తూ శివభక్తులంతా ఐక్యం కావాలి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ఓ హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, జై జవాన్, జై హింద్.